హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇవాల్టి వీడియో ఏంటంటే, కడుపులో బేబీ బాయ్ ఉంటే కనుక నేను చెప్పే ఈ 5 సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నా కడుపులో బేబీ బాయ్ ఉన్నప్పుడు కూడా నేను ఈ సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా ఫేస్ చేశాను. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జెండర్ ప్రొడిక్షన్ అనేది మన దేశంలో నేరమైనప్పటికీ కూడా పాతకాలం నుంచి అయితే మనకి కొన్ని పద్ధతులు అయితే వస్తున్నాయన్నమాట. ఆ సిమ్టమ్సే మనకి బేబీ గర్ల్, బేబీ బాయ్ అని చెప్తూ ఉంటారు. సో అందులో కొన్ని బేబీ బాయ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేను ఇప్పుడు చెప్తానన్నమాట. సేమ్ నాకు కూడా ఈ సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి వామిటింగ్స్ అనమాట. అదే వేవిల్ అంటారు. గర్భం దాల్చాక వచ్చే మొదటి సిమ్టమే ఈ వామిటింగ్స్ అనమాట. సో ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి కూడా పాతకాలం నుంచి ఉండవు కాబట్టి వామిటింగ్స్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు. ఇది ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ అని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ గ్లో. ఎవరికైతే ప్రెగ్నెన్సీలో స్కిన్ అనేది ఎక్కువ గ్లోగా అనిపిస్తూ ఉంటుంది, పింపుల్స్ లేకుండా క్లియర్గా ఉంటుందో వాళ్ళ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. ఈ సిమ్టమ్ కూడా ఉందండి, నాకు లాస్ట్ మంత్ వరకు కూడా ఉంది. సో ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనమాట. ప్రెగ్నెన్సీలో హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతూ షైనింగ్ లేకుండా ఉన్నట్లయితే గర్ల్ అంటారు. లేదంటే బౌన్సీగా ఎక్కువ గ్రోత్ అవుతుంది, అంతకు ముందు మీద హెయిర్ బాగుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లు చెప్తారనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి సోర్ ఫుడ్స్ అనమాట. అంటే మీకు పుల్లటివి ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే మీరు ఖచ్చితంగా పుల్లటివి తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అండ్ అలాగే స్పైసీ ఫుడ్ ఇష్టపడతారు. స్వీట్స్ చాలా తక్కువగా ఇష్టపడతారు అనమాట. ఇట్లా మీరు సోర్ ఫుడ్స్ ఇష్టపడుతున్నట్లయితే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లే. సో ఇంకా లాస్ట్ సిమ్టమ్ వచ్చేసి స్మాల్ బేబీ బంప్ అనమాట. కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్మాల్ బేబీ బంప్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొంతమందికి బిగ్ బేబీ బంప్ ఉంటుంది. స్మాల్గా ముందుకి ఇట్లా ఫోటోలో చూపిస్తున్నట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా బేబీ బాయ్ ఉన్నారని చెప్తారనమాట. ఇవి ఉంటేనే బేబీ బాయ్ పుడతాడు అని ఖచ్చితంగా నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఇది ఒక సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. కానీ ఎక్కువ బేబీ బాయ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, మీ కడుపులో కనుక బేబీ బాయ్ పెరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ 5 సిమ్టమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రెగ్నెన్సీలో నాకు బేబీ బాయ్ పుట్టేటప్పటికి నాకు ఈ 5 సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. మీకు కూడా ఉన్నట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.